Hi friends, welcome to Somo Competitive Guidance. Exam point of view lo the most important current affairs topic అయినటువంటి అవార్డ్స్ అండ్ ఆనర్స్ సెక్షన్లో ఉన్నటువంటి ఆస్కార్ అవార్డ్స్ 2024 సంబంధించినటువంటి పూర్తి వివరాలతోటి ఈ వీడియో అనేటువంటిది మేము ముందుకు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఈ వీడియోలో మనం చర్చించేటువంటి అంశాలు చూసుకున్నట్లయితే కనుక అసలు ఆస్కార్ అవార్డు గురించి కొంచెం మీకు బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూనే దాంతోపాటుగా ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి భారతీయులు ఎవరు, వారికి సంబంధించినటువంటి వివరాలతో పాటుగానే ఆస్కార్ అవార్డు 2024 సంబంధించినటువంటి విజేతలు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మనం గుర్తుపెట్టుకోవాలనేటువంటి దాంతో ఈ వీడియో అనేటువంటిది మేము ముందు తీసుకురావడం జరిగింది అనమాట అండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఆస్కార్ అవార్డు సంబంధించినటువంటి పూర్తి వివరాల్లోకి మనం వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆస్కార్ అవార్డు గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఇవి స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనమాట అండి. ఒకవేళ ఎగ్జామ్లో అడిగేటువంటి ఛాన్స్ ఉంటే కనుక మీరు గుర్తుపెట్టుకోవాలనేటువంటి రీతిలో ఈ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు పొందుపరచడం జరిగింది అనమాట అండి. హాలీవుడ్లో అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి అవార్డు వేడుకలలో ఆస్కార్ అవార్డు అనేటువంటిది ఒకటిగా దీన్ని పరిగణించబడడం జరుగుతుంది అనమాట అండి. ఈ ఆస్కార్ అవార్డ్స్ని మనం చూసుకున్నట్లయితే కనుక అకాడమీ అవార్డ్స్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఈ ఆస్కార్ అవార్డ్స్కి ఉన్నటువంటి మరొక పేరు మనం చూసుకున్నట్లయితే కనుక దాన్ని అకాడమీ అవార్డ్స్ అని చెప్పేసి కూడా పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఇది కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ పాయింట్గా కూడా తెలుసుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఎందుకంటే కొన్నిసార్లు ఎగ్జామ్స్లో అకాడమీ అవార్డు విన్నర్ ఎవరనేటువంటి క్వశ్చన్ అనేటువంటిది కూడా మనకు వస్తుంది కాబట్టి ఆస్కార్ అవార్డ్స్ని మనం అకాడమీ అవార్డ్స్ అని చెప్పి కూడా పిలవడం జరుగుతుంది అనమాట అండి. ఇది అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ అండ్ సైన్సెస్, ఆర్ట్స్ అండ్ సైన్సెస్ నిర్వహించబడేటువంటి ప్రతి సంవత్సరం అమెరికాలో జరిగేటువంటి అవార్డ్ ఫంక్షన్ అనమాట అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ ఏ రకంగా వస్తుందంటే ఆస్కార్ అవార్డ్ లేకపోతే అకాడమీ అవార్డ్స్ని ఎవరు నిర్వహిస్తారని మనం చూసుకున్నట్లయితే అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ అండ్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ అనేటువంటి వారు సంస్థ దీన్ని నిర్వహించడం జరుగుతుంది. అమెరికాలో ఎవ్రీ ఇయర్ దీన్ని నిర్వహించడం జరుగుతుంది. ఫస్ట్ అకాడమీ అవార్డ్ లేకపోతే ఫస్ట్ ఆస్కార్ అవార్డ్ అనేటువంటిది May 16, 1929 ప్రారంభించడం జరిగింది అనమాట అండి. ప్రస్తుతం ఈ అవార్డు చూసుకున్నట్లయితే కనుక 24 విభాగాల్లో ఈ ఆస్కార్ అవార్డు అనేటువంటిది అందజేయడం జరుగుతుంది అనమాట అండి. క్రితం స్టార్టింగ్లో మనం చూసుకున్నట్లయితే కనుక మొత్తం 12 విభాగాల్లో దీన్ని ఆస్కార్ అవార్డు అనేటువంటి వాటిది అందించేటువంటి వారు ఇప్పుడు ప్రస్తుతం 24 విభాగాల్లో దీన్ని అందించడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. 1958లో మెహబూబ్ ఖాన్ యొక్క మదర్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో నామినేట్ చేయడం జరిగింది అనమాట అండి. మన ఇండియా తరపు నుంచి నామినేట్ అయినటువంటి ఫస్ట్ ఫిల్మ్ వచ్చేసి 1958లో మదర్ ఇండియా అనేటువంటి ఫిల్మ్ అనమాట అండి. దీన్ని మహబూబ్ ఖాన్ గారు దీన్ని దర్శకత్వం చేయడం జరిగింది అనమాట. ఇది ఉత్తమ విదేశీ భాషా చిత్ర విభాగంలో నామినేట్ అయినటువంటి ఫస్ట్ ఫిల్మ్ అనమాట అండి, ఏకైక చిత్రం. అయితే ఇది అంటే ఏదైతే మదర్ ఇండియా ఏదైతే ఉందో ఆ సమయంలో 1958లో ఆస్కార్ అవార్డు అనేటువంటిది గెలుచుకోలేదన్నమాట అండి. ఎందుకు గెలుచుకోలేదంటే కేవలం ఒకే ఒక ఓటు తోటి ఈ మనకి మదర్ ఇండియా అనేటువంటి సినిమాకి ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించలేదన్నమాట అండి. ఏ సినిమాకి వచ్చిందని మనం చూసుకున్నట్లయితే ఇటాలియన్ ఫ్రెంచ్ డ్రామా అయినటువంటి నైట్స్ ఆఫ్ కబారియాకి ఈ మన ఆస్కార్ అవార్డు అనేటువంటిది 1958లో రావడం జరిగింది అనమాట అండి. మదర్ ఇండియాకి కాకుండా కేవలం ఒకే ఒక్క ఓటు తోటి ఇటాలియన్ ఫ్రెంచ్ డ్రామా నైట్స్ ఆఫ్ కబీరియాకు ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. అయితే మన ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి భారతీయుల్లో చూసుకున్నట్లయితే కనుక ఫస్ట్ ఆస్కార్ అవార్డు అనేటువంటిది మనం చూసుకున్నట్లయితే కనుక 1982లో మనకి రావడం జరిగింది అనమాట అండి. 1982లో మనకు గాంధీ సినిమాకు గాను ఫస్ట్ ఆస్కార్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది. అది కూడా కాస్ట్యూమ్ డిజైన్ విభాగంలో ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. ఆమె పేరు వచ్చేసి భాను అత్తయ్య అనేటువంటి ఈమెకు ఫస్ట్ ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. గాంధీ సినిమాకు గాను 1982లో బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ కేటగిరీలో అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది. ఈ గాంధీ అనేటువంటి ఫిల్మ్ చూసుకున్నట్లయితే కనుక రిచర్డ్ ఆంటోన్బెరో దీన్ని దర్శకత్వం చేయడం జరిగింది అనమాట అండి. సెకండ్ చూసుకున్నట్లయితే కనుక సత్యజిత్ రే గారికి లభించడం జరిగింది అనమాట అండి. ఫేమస్ ఫిల్మ్ డైరెక్టర్ అనమాట అండి. సత్యజిత్ రే గారికి అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది. అయితే ఈ ఆస్కార్ అవార్డు అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక వీరికి ఆస్కార్ హానరరీ అకాడమీ అవార్డు గ్రహీతగా సత్యజిత్ రే గారిని పిలవడం జరుగుతుంది అనమాట అండి. భారతదేశపు ఏకైక ఆస్కార్ హానరరీ అకాడమీ అవార్డు గ్రహీత ఎవరని చూసుకున్నట్లయితే కనుక దర్శకుడు అయినటువంటి సత్యజిత్ రే గారు అనమాట అండి. బెంగాలీ దర్శకుడు. 1992లో ఈయనకి అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. బెంగాలీ సినిమాలో జీవితకాల సాఫల్యానికి గాను ఈ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక రసూల్ పుకుటి గుల్జార్ ఏఆర్ రెహమాన్ గారికి చూసుకున్నట్లయితే కనుక 2009లో స్లమ్ డాగ్ మిలీనియర్ సినిమాకు గాను
ఉత్తమ సౌండ్ మిక్సింగ్, ఉత్తమ ఒరిజినల్ సాంగ్ జై హో అనేటువంటి సాంగ్కి, అదే రకంగా బెస్ట్ ఒరిజినల్ స్కోర్ విభాగంలో ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట. రాహుల్ సినిమా డైరెక్టర్ చూసుకున్నట్లయితే కనుక రసూల్ పుకుటి, అదే రకంగా రిలీసిస్ట్ జై హో రిలీసిస్ట్ చూసుకున్నట్లయితే కనుక గుల్జార్ గారు, సౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ చూసుకున్నట్లయితే కనుక ఏఆర్ రెహమాన్ గారికి, వీరికి ఆస్కార్ అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. ఇటీవల 2023లో మనం చూసుకున్నట్లయితే కనుక RRR సినిమాకు గాను ఉత్తమ ఒరిజినల్ సాంగ్ నాటు నాటు విభాగంలో ఆస్కార్ నాటు నాటు సాంగ్కి రావడం జరిగిందనమాట అండి. ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అనేటువంటిది గెలుచుకోవడం జరిగిందనమాట అండి. కీరవాణి గారు మ్యూజిక్ డైరెక్టర్, అదే రకంగా చంద్రబోస్ గారు లిరిసిస్ట్ రాసినటువంటి నాటు నాటు అనేటువంటి పాటకు ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు లభించడం జరిగిందనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక 2023లోనే మనకి కార్తిక్ గొన్సాల్విస్, అదే రకంగా గుర్నీత్ మోంగా గారు వీరిరువురు చేసినటువంటి ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనేటువంటి మూవీ ఏదైతే ఉందో దానికి ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందనమాట అండి. అది ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ సబ్జెక్ట్ విభాగంలో ఆస్కార్ అవార్డు అనేటువంటిది గెలుచుకోవడం జరిగిందనమాట అండి. వీరు ఆస్కార్ అవార్డు గెలుచుకున్నటువంటి భారతీయులు ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే కనుక ఇప్పుడు మనం 2024 ఆస్కార్ అవార్డు సంబంధించినటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేటువంటిది మీకు తెలుపుతాను. దాని తర్వాత విజేతలకు సంబంధించినటువంటి వివరాలు అనేటువంటిది మీకు తెలపడం జరుగుతుంది అనమాట అండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే కనుక ఈ సంవత్సరం జరుగుతున్నటువంటి ఆస్కార్ అవార్డు అనేటువంటిది 8వ ఎడిషన్ అనేటువంటిది చాలా మట్టుకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నమాట అండి. ఇది 96వ ఎడిషన్ అనమాట అండి. ఈ ఈవెంట్ ఎక్కడ జరిగింది, ఈవెంట్ ఏ రోజున జరిగిందని మనం చూసుకున్నట్లయితే 10th March 2024న ఈవెంట్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరిగిందనమాట అండి. స్థలం వచ్చేసి లాస్ ఏంజలస్ కాలిఫోర్నియాలో ఈ ఆస్కార్ అవార్డ్స్ అనేటువంటిది జరిగింది అనమాట అండి. హోస్ట్ ఈ ఆస్కార్ అవార్డు 2024 సంబంధించినటువంటి హోస్ట్ ఎవరని మనం చూసినట్లయితే జిమ్మీ కిమెల్ అనేటువంటి వారు ఆస్కార్ అవార్డు 2024కి హోస్టింగ్ చేయడం జరిగిందనమాట అండి. ఎక్కువ 2024 ఆస్కార్ అవార్డ్స్లో ఎక్కువ నామినేషన్ పొందినటువంటి చిత్రం ఏదనేటువంటిది ఎక్కువ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఎగ్జామ్లో వచ్చేటువంటి ఫ్రీక్వెంట్గా వచ్చేటువంటి క్వశ్చన్ అనమాట అండి. అది ఓపెన్ హైమర్ అనేటువంటి సినిమా మొత్తం 13 విభాగాల్లో నామినేషన్ అనేటువంటిది పొందడం జరిగిందనమాట అండి. అయితే ఎక్కువ అవార్డులు పొందినటువంటి సినిమా కూడా చూసుకున్నట్లయితే అది కూడా మనకి ఓపెన్ హైమర్ అనేటువంటి ఫిల్మ్ అనమాట అండి. 13 విభాగాల్లో నామినేట్ అయితే 7 విభాగాల్లో అవార్డు అనేటువంటిది ఆస్కార్ అవార్డు అనేటువంటిది దక్కించుకోవడం జరిగింది అనమాట అండి ఓపెన్ హైమర్ అనేటువంటిది. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక పూర్ థింగ్స్ అనేటువంటిది సెకండ్ కేటగిరీలో నామినేషన్లు ఎక్కువ సార్లు నామినేషన్ అవ్వడం జరిగింది అనమాట అండి. దాదాపుగా 10 దాంట్లో పూర్ థింగ్స్ అనేటువంటిది నామినేట్ అవ్వడం జరిగింది అనమాట అండి, 10 or 11 దాంట్లో. సో ఇప్పుడు మనం 2024 ఆస్కార్ అవార్డు విజేతలు చూసుకున్నట్లయితే కనుక ఉత్తమ చిత్రం చూసుకున్నట్లయితే కనుక ఓపెన్ హైమర్ అనేటువంటి సినిమాకి ఉత్తమ చిత్రం అవార్డు అనేటువంటిది ఉత్తమ చిత్రం ఆస్కార్ అవార్డు అనేటువంటిది రావడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఉత్తమ నటి బెస్ట్ యాక్ట్రెస్ చూసుకున్నట్లయితే కనుక మనకి ఎమ్మా స్టోన్కి రావడం జరిగింది అనమాట అండి. పూర్ థింగ్స్ సినిమాకు గాను ఎమ్మా స్టోన్కి బెస్ట్ యాక్ట్రెస్ అవార్డు కేటగిరీలో ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బెస్ట్ డైరెక్టర్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక ఉత్తమ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ గారికి రావడం జరిగింది అనమాట అండి. ఓపెన్ హైమర్ సినిమాకు గాను క్రిస్టోఫర్ నోలాన్ గారికి బెస్ట్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బెస్ట్ యాక్టర్ అనేటువంటిది సిలియన్ మర్ఫీ గారికి రావడం జరిగింది అనమాట అండి. ఓపెన్ హైమర్ సినిమాకు గాను సిలియన్ మర్ఫీకి బెస్ట్ ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది బెస్ట్ యాక్టర్ కేటగిరీలో. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఉత్తమ సహాయ నటి లేకపోతే బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ చూసుకున్నట్లయితే కనుక డావిన్ జాయ్ రాడాల్ఫ్కి రావడం జరిగింది అనమాట అండి. ద హోల్డ్ ఓవర్స్ అనేటువంటి సినిమాకు గాను డావిన్ జాయ్ రాడాల్ఫ్కి బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ మేల్ చూసుకున్నట్లయితే కనుక మనకి రాబర్ట్ డౌనీ జూనియర్కి లభించడం జరిగింది అనమాట అండి. ఓపెన్ హైమర్ సినిమాకు గాను రాబర్ట్ డౌనీ జూనియర్ గారికి ఉత్తమ సహాయ నటుడు లేకపోతే బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ విభాగంలో ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసినట్లయితే బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ అనేటువంటిది ద బాయ్ అండ్ ద హెరాన్కి రావడం జరిగింది అనమాట అండి. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి బెస్ట్ యాక్టర్, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, అదే రకంగా బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ యాక్టర్ ఇన్ సపోర్టింగ్ రోల్, బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ సపోర్టింగ్ రోల్తో పాటుగానే బెస్ట్ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్, ద బాయ్ అండ్ ద హీరోయిన్ ఈ కేటగిరీ వరకు ఉన్నట్టు చూసినట్లయితే కనుక ఇవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ మట్టుకు అడిగేటువంటి క్వశ్చన్స్ ఆస్కార్ ఛాన్సెస్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట అండి. బిట్స్గా కూడా మనం వీటిని పరిగణించవచ్చు. నెక్స్ట్ వచ్చేటువంటివి అంత ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ కాదు కానీ జస్ట్ మీరు మెమరైజ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ చూసుకున్నట్లయితే వార్ ఈజ్ ఓవర్ అనేటువంటి ఇన్స్పైర్డ్ బై ద మ్యూజిక్ ఆఫ్ జాన్ అండ్ యోకో దానికి ఉన్నటువంటి
బెస్ట్ యానిమేటెడ్ ఫిల్మ్ అనేటువంటిది వార్ ఈజ్ ఓవర్ అనేటువంటి ఇన్స్పైర్డ్ బై ద మ్యూజిక్ ఆఫ్ జాన్ అండ్ యోకోకి ఉత్తమ బెస్ట్ యానిమేటెడ్ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ లేకపోతే ఉత్తమ పాట చూసుకున్నట్లయితే కనుక వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ అనేటువంటి బార్బీ పాటకు గాను ఉత్తమ ఆస్కార్ అవార్డు ఒరిజినల్ సాంగ్ అనేటువంటిది కేటగిరీలో ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. బెస్ట్ సాంగ్ వచ్చేసి వాట్ వాజ్ ఐ మేడ్ ఫర్ బార్బీ సినిమాలోది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ఉత్తమ ఒరిజినల్ స్కోర్ లేకపోతే బెస్ట్ ఒరిజినల్ స్కోర్ చూసుకున్నట్లయితే కనుక ఓపెన్ హైమర్ సినిమాకి లభించడం జరిగింది అనమాట అండి. గుర్తుపెట్టుకోండి, ఓపెన్ హైమర్కి చూసుకున్నట్లయితే కనుక మనకు ఆస్కార్లో మొత్తం 7 అవార్డులు అనేటువంటిది లభించడం జరిగింది. టోటల్గా 7 అవార్డులు ఆస్కార్ అవార్డ్స్ రావడం జరిగింది అనమాట అండి ఓపెన్ హైమర్కు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బెస్ట్ సౌండ్ చూసుకున్నట్లయితే ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటి దానికి బెస్ట్ సౌండ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి, ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్. నెక్స్ట్ బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ చూసుకున్నట్లయితే కనుక ద వండర్ఫుల్ స్టోరీ ఆఫ్ హెన్రీ షుగర్ అనేటువంటి దానికి బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట 2024. నెక్స్ట్ బెస్ట్ సినిమాటోగ్రఫీ చూసుకున్నట్లయితే కనుక హోయిటే వాన్ హోయిటమాకి ఓపెన్ హైమర్ సినిమాకు గాను లభించడం జరిగింది అనమాట అండి. హోయిటే వాన్ హోయిటమాకు ఓపెన్ హైమర్ సినిమాకు గాను బెస్ట్ సినిమాటోగ్రఫీ విభాగంలో ఆస్కార్ అవార్డు 2024 లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ చూసుకున్నట్లయితే కనుక చలనచిత్రంలో బెస్ట్ డాక్యుమెంటరీ చలనచిత్రంలో ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఇది షార్ట్ ఫిల్మ్ కాదండి, టైపింగ్ మిస్టేక్, ఇది చలనచిత్రం అనమాట అండి. చలనచిత్ర విభాగంలో చూసుకున్నట్లయితే కనుక 20 Days in మ్యారియుపోల్ అనేటువంటి దానికి గాను బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్ ఉత్తమ డాక్యుమెంటరీ చలనచిత్ర విభాగంలో ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ చూసుకున్నట్లయితే కనుక ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్ విభాగంలో ద లాస్ట్ రిపేర్ షాప్ అనేటువంటి దానికి షార్ట్ ఫిల్మ్కి 2024 ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ ఉత్తమ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగంలో చూసుకున్నట్లయితే కనుక ఓపెన్ హైమర్కి లభించడం జరిగింది అనమాట అండి. 2024 బెస్ట్ ఫిల్మ్ ఎడిటింగ్ విభాగంలో ఆస్కార్ అవార్డు అనేటువంటిది ఓపెన్ హైమర్కి లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ చూసుకున్నట్లయితే కనుక గాడ్జిల్లా -1 అనేటువంటి మూవీకి బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ కేటగిరీ విభాగంలో ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్, ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్ అనమాట అండి. ఆ ఫిల్మ్ వచ్చేసి ద జోన్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేటువంటి యూకే ఫిల్మ్కి ఉత్తమ అంతర్జాతీయ చలనచిత్ర విభాగంలో ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ చూసుకున్నట్లయితే కనుక ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో హోలీ వాలింగ్టన్కి పూర్ థింగ్స్ అనేటువంటి సినిమాకి ఇచ్చినటువంటి కాస్ట్యూమ్ డిజైన్కు గాను హోలీ వాలింగ్టన్కి బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ విభాగంలో ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ ఉత్తమ ప్రొడక్షన్ బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ చూసుకున్నట్లయితే కనుక పూర్ థింగ్స్కి లభించడం జరిగింది అనమాట అండి. నెక్స్ట్ బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్ విభాగంలో చూసుకున్నట్లయితే కనుక పూర్ థింగ్స్కి ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగింది అనమాట. నెక్స్ట్ బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే విభాగంలో చూసుకున్నట్లయితే కనుక కార్డ్ జఫ్రన్కి అమెరికన్ ఫిక్షన్కు గాను కార్డ్ జఫ్రన్కి బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే ఆస్కార్ అవార్డు అనేటువంటి విభాగంలో ఆస్కార్ అవార్డు లభించడం జరిగిందండి. బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్ ప్లే మనం చూసుకున్నట్లయితే కనుక జస్టిన్ ట్రైట్, అదే రకంగా ఆర్థర్ హ్యారారీకి అనాటమీ ఆఫ్ ఎ ఫాల్ గాను ఆస్కార్ అవార్డు అనేటువంటిది లభించడం జరిగిందండి. సో ఫ్రెండ్స్, ఇదండి ఆస్కార్ అవార్డు 2024 సంబంధించినటువంటి స్టాటిక్ ఇన్ఫర్మేషన్తో పాటుగానే 2024లో ఉన్నటువంటి విజేతలకు సంబంధించినటువంటి పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్రెషన్ అనేటువంటిది మీకు నచ్చినట్లయితే మీరు ఇంకా మన సోమ కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ మీరు క్లిక్ చేసిన వెంటనే మీకు పక్కన బెల్ ఐకాన్ పాప్ అవుతుంది. ఈ బెల్ ఐకాన్లో మీరు చూసుకున్నట్లయితే కనుక ఆల్ నోటిఫికేషన్ అని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే ఆల్ నోటిఫికేషన్ అని ఉంటుందన్నమాట అండి. ఈ ఆల్ నోటిఫికేషన్ అని మీరు క్లిక్ చేసుకున్నట్లయితే కనుక ఎప్పటికప్పుడు నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు మీ డివైస్లో నోటిఫికేషన్ అనేటువంటిది మీరు పొందుకోవడం జరుగుతుంది అనమాట అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. తద్వారా మీరు వారికి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతగానో హెల్ప్ చేసిన వారు అవుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ది బెస్ట్ ఫర్ ఎగ్జామ్స్. బాయ్.